హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. ఈరోజు మనం హిస్టరీకి సంబంధించి ఒక మోస్ట్ నేషనల్ మూమెంట్ 1885 టు 1919 మధ్యలో జరిగిన వన్ ఆఫ్ ద మూమెంట్స్ గురించి పార్ట్ 2 వీడియో ఇది. ఓకే, ఇప్పటికే నేను వీడియోస్ అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అవుతుంది, సారీ. సో దానికి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. మనం ప్రాక్టీస్ చేద్దాం. మీరు కానీ ఈ వీడియో కానీ మీకు చూసే ముందు ఒకసారి మీరు ప్రీవియస్ వీడియో దీని యొక్క పార్ట్ 1 వీడియో చూస్తుంటే మీకు ఇంకా ఈజీగా రివిజన్ కూడా అయిపోతుంది. మీకు రివిజన్ అంతా కూడా అవ్వాలి అని అంటే ఒకసారి ప్లేలిస్ట్ మొత్తాన్ని తిరిగేస్తేనే కానీ అవ్వదు. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. రివిజన్ లేకపోతే జీఎస్ని మనం అస్సలు బీట్ చేయలేం. జీఎస్ ఏంటి, ఎనీ సబ్జెక్ట్ని రివిజన్ లేకపోతే మనం బీట్ చేయలేం. ఒక్కసారి ప్లేలిస్ట్ని అయితే తిరిగేసి చూడండి, మీకే బెనిఫిట్ అవుతుంది. జస్ట్ రివైజ్ అవుతున్నట్టుంది. ఒకవేళ ఇప్పుడు కానీ మీకు ఏమీ చదవడం ఇష్టం లేకుండా బోర్ కొట్టి ఖాళీగా ఉంటే ఈ హిస్టరీ ప్లేలిస్ట్ని ఓపెన్ చేసి చూడండి, మీకే బెనిఫిట్ అవుతుంది. ట్రస్ట్ మీ, నన్ను నమ్మి చూడండి, పక్క హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నాకు హిస్టరీ అంటే పరమ చెడ్డ చిరాకు, బట్ స్టిల్ నేను నేర్చుకుంటున్నానంటే చూడండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫేమస్ బ్రిటిష్ సోషల్ రిఫార్మర్ నోన్ ఫర్ ఫౌండింగ్ ద ఇండియన్ హోమ్ రూల్ లీగ్ ఇన్ 1916? ఇండియన్ హోమ్ రూల్ లీగ్ ఇన్ 1916ని ఒక ఫేమస్ బ్రిటిష్ సోషల్ రిఫార్మర్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఎవరు? ఆవిడే అన్నీ బిసెంట్, ఆమె. అండ్ ఈవిడే 1916 ఆ టైంలోనే కాంగ్రెస్ వర్కింగ్ 1907 అనుకుంటా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా చేశారు. ఈమె వన్ ఆఫ్ ద కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్స్. అండ్ మనం గుర్తుంచుకోవాల్సిన వన్ మోర్ థింగ్, 1885లో కాంగ్రెస్ ఫామ్ అయింది, CONGRESS, బై ఏఓ హ్యూమే అని అంటారు. ఏఓ హ్యూమే గుర్తుంచుకోండి. ఓకే, యానీ బిసెంట్ అనే ఆవిడే హోమ్ రూల్ లీగ్ అనే మూమెంట్ కూడా బాలగంగాధర్ తిలక్తో కలిసి స్థాపించారు, వన్ ఆఫ్ ద థింగ్ తిలక్ తోటి. అండ్ తర్వాత ఆ హోమ్ రూల్ లీగ్ అనేది విడిపోయింది, ఒకటి ఎక్స్ట్రీమిస్ట్ కింద, EXTREMIST ఎక్స్ట్రీమిస్ట్ కింద, తర్వాత పాసిఫిస్ట్ PACIFST. పాసిఫిస్ట్ అంటే కొంచెం నెమ్మదస్తుల కింద, ఎక్స్ట్రీమిస్ట్ అంటే తిలక్, అండ్ పాసిఫిస్ట్ అంటే అని బిసెంట్ సైడ్, అని BESENT బిసెంట్ సైడ్. ఓకే, ఇదంతా ముందు క్వశ్చన్లో వస్తుంది. ఓకే, లెట్స్ గెట్ ఆన్ టు ఇట్. యానీ బిసెంట్ వాస్ born on 18% London, became involved in various. She became president of the థియోసాఫికల్ సొసైటీ అనేది కూడా ఆవిడ స్థాపించారు. మూవ్ టు ఇండియా వేర్ షీ బికేమ్ డీప్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. ద ఇండియన్ హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్ అచీవ్డ్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా త్రూ ఇట్. In recognition of her contribution, she was elected as the president of the Indian National Congress in 1917. ఓకే, 1917లో ఆవిడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయింది. నేను ఇక్కడ ఏం పెట్టాను, 18 ఎక్కడ పెట్టాను, మొత్తానికి ఆవిడ ఓకే 1917లో అయింది. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే 1915, మనం మళ్ళీ ప్రీవియస్ ఎక్సర్సైజ్ చూస్తే 1915లో గాంధీజీ ఇండియాలో ఎంటర్ అయ్యారు గాంధీజీ. ఓకే, తర్వాత 1919లో రౌలత్ సత్యాగ్రహ స్టార్ట్ అయింది, గాంధీజీ చేసింది. తర్వాత 1920 to 22 ఓకే నాన్ కోఆపరేషన్ 1930లో దండి మార్చ్, DANDA దండి మార్చ్, దీన్నే సాల్ట్ సత్యాగ్రహ అని కూడా అంటాము, SALT. మీరు ప్రీవియస్ వీడియో చూసింటే ఇవన్నీ మీకు గుర్తుంటాయి, బట్ గుర్తుండకపోయినా ఏం పర్వాలేదు, ఇంకొకసారి రివైజ్ చేస్తున్నాం కదా, నో ప్రాబ్లం. 1942లో క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ చేశారు. 1944లో సుభాష్ చంద్రబోస్ ఆయనకి ఫాదర్ ఆఫ్ నేషన్ అనే టైటిల్ ఇచ్చారు. ఫాదర్ ఆఫ్ నేషన్ అనే టైటిల్ ఇచ్చారు 1944లో. ఓకే, అది గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు 1917లో ఆవిడ ప్రెసిడెంట్ అయ్యారు. 1915 దగ్గర ఇక్కడ ఎంటర్ అయితే 1917లో మీరు ఇంకోటి గుర్తుంచుకోవాలి, 1917లో ఇంకోటి కూడా గాంధీజీ చేశారు, అది ముందు వస్తుంది. 1917లో చంప్రాన్ సత్యాగ్రహ, CHAMPRAN చంప్రాన్ సత్యాగ్రహ చేశారు. అందులోనే యానీ బిసెంట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, BACENT కాంగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఓకే, అది గుర్తుంచుకోండి. ముందు క్వశ్చన్స్లో మీకే రివైజ్ అవుతుంది, జస్ట్ ఒకసారి గుర్తుంచుకోండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ డి లార్డ్ కర్జాన్ అనౌన్స్ ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్ పార్టీషన్ అనేది 1905లో జరిగింది. దాన్ని TILAK తిలక్, బాలగంగాధర్ తిలక్ ఫుల్ అపోజ్ చేశాడు, ఫుల్ OPPOS చేశాడు. అది మనం ప్రీవియస్ వీడియోలో చూస్తాం. 1905లో బెంగాల్ తిరిగింది. అప్పుడు లార్డ్ కర్జాన్ అనేవాడు వైస్రాయి. లార్డ్ కర్జాన్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ 1905లో అయింది. దీన్ని మళ్ళీ 1911లో యానల్ చేశారు, ANNUL నలిఫై చేశారనమాట. యానల్ అంటే నలిఫై చేయడం అనమాట, బెంగాల్ పార్టీషన్ ఏం జరగట్లేదు అని. 1911లో బాగా బ్యాక్లెస్ వచ్చేసరికి బెంగాల్ పార్టీషన్ చేసినందుకు గొడవ చేసి మొత్తానికి ఓకే నలిఫై చేశారు బ్రిటిష్ వాళ్ళు, గుర్తుంచుకోండి. అండ్
1909లో ఏం జరిగింది అని అంటే మోర్లే మింటో, MORLEY MINTO, మింటో REFORMS. ఈ రిఫార్మ్స్ ఏంది అని అంటే మోర్లే మింటో అనే అతను, మోర్లేను మింటో అని ఇద్దరు అనుకుంటా కరెక్ట్, మొత్తానికి బ్రిటిష్ వాళ్ళు ఒక లా తీసుకొచ్చారు. ఆ లా ప్రకారం ఏంటంటే ముస్లిమ్స్, MUSLIMS, ముస్లిమ్స్ కెన్ బి ELECT elect representatives, REPRESENTATIVES రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకోవచ్చు ముస్లిమ్స్కి అంటూ వాళ్ళ సపరేట్ ఎలక్టరేట్ అదంతా ఉంది ముస్లిమ్స్కి, దాన్నే పార్లమెంటరీ రిఫార్మ్స్ అని అంటారు. 1911కి యానల్ చేశారు పార్టీషన్ ఆఫ్ బెంగాల్. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ 1905 చూసారు కదా, లార్డ్ కర్జన్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎనల్డ్ ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఇన్ జూలై 1905. ఇట్ వాస్ ఇంప్లిమెంటెడ్ ఆన్ October 16, 1905. ఓకే, the partition aimed at dividing Bengal into two provinces, Eastern Bengal and Assam, with the Muslim majority, and West Bengal and the Hindu majority. The official reason given was to improve administrative efficiency in the large and populous Bengal province, which had population over 78 million at that time. ఓకే, అప్పట్లోనే 78 మిలియన్ అంటే అబ్బో 7 crores పైన ఉన్నారు పాపులేషన్. The partitions led to widespread protests and marked beginning of స్వదేశీ మూవ్మెంట్ 1905 to 1911. స్వదేశీ మూవ్మెంట్ అనేది బాలగంగాధర్ తిలక్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, అది గుర్తుంచుకోండి. సివిల్ ఫేస్ ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. ఓకే, 1911 డ్యూ టు సివియర్ అపోజిషన్ అంట్రెస్ట్ పార్టీషన్ ఆఫ్ వాస్ యానల్డ్ ఇన్ 1911. ఓకే, తెలిసింది కదా. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాస్ ఫౌండెడ్ ఇన్ 1885. AOHUME, మీకు కూడా తెలిసే ఉంటుంది అనుకో. 1885లో అలెగ్జాండర్ ఆక్టేవియా హ్యూమన్ ఏదో ఉంటుంది పేరు, ఆయన కనుక్కున్నాడు కానీ స్థాపించాడు, రిటైర్డ్ సివిల్ సర్వెంట్. ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఫౌండెడ్ ఇన్ బాంబే బై స్కాటిష్ రెసిడెంట్ ఆలన్ ఆక్టేవియన్ హ్యూమే. ఓకే, స్కాటిష్ రెసిడెంట్, బ్రిటిష్ కాదు, స్కాటిష్ రెసిడెంట్ హ్యూమే ఆలన్ ఆక్టేవియన్ వాజ్ బ్రిటిష్ మెంబర్ ఆఫ్ ఇంపీరియల్ సివిల్ సర్వీసెస్, వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కాంగ్రెస్, ఫస్ట్ ప్రెసిడెంట్ వచ్చేసి ఉమేష్ చంద్ర బెనర్జీ. ఓకే, ఫస్ట్ ప్రెసిడెంట్ వచ్చేసి WCBNRJE. ఓకే, ఫస్ట్ సెషన్లో ఉమేష్ చంద్ర బెనర్జీ. ద యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాంగ్రెస్ వాస్ అబుల్ కలాం ఆజాద్, హూ ప్రెసిడెంట్ ఓవర్ ద స్పెషల్ కాంగ్రెస్ సెషన్ ఇన్ 1923. ఓకే, ఫస్ట్ సెషన్ నాకు తెలిసి 1885 ఆ టైంలోనే జరుగుతుంది, అప్పుడు ఉమేష్ చంద్ర బెనర్జీ ఉన్నాడు. ఆ తర్వాత దాదాబాయ్ నైరోజీ దియేదయా. సెకండ్ సెషన్ వచ్చేసి దాదాబాయ్ NAIROJ, దాదాబాయ్ నైరోజీ అని గుర్తుంచుకోండి. ఆ తర్వాత థర్డ్ సెషన్ వచ్చేసి ఎవరు మీకు తెలిస్తే ఒకసారి రివైజ్ చేసుకోండి, నాకు కరెక్ట్ గుర్తురట్లేదు, బట్ క్వశ్చన్ ఉంది, డోంట్ వరీ. థర్డ్ సెషన్కి కూడా వచ్చేస్తాం మనం అక్కడ దాకా. ఓకే, 1888 సెషన్ ఆఫ్ ద కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఫస్ట్ ఇంగ్లీష్మెన్ జార్జ్ యూల్. మోతీలాల్ నెహ్రూ ప్రెసిడెంట్ 1919 అమృత్సర్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్. 1919లో మోతీలాల్ నెహ్రూ ఉన్నాడు. సో అప్పుడు ఏం జరిగింది, జలియన్ వాలా బాగ్ జరిగింది. అండ్ ఖిలాఫత్, KHILAFAT, ఖిలాఫత్ మూవ్మెంట్ కూడా అప్పుడే జరిగింది, గాంధీజీ చేశారు అది, GANDHIJI, గాంధీజీ. ఓకే, 1888 సెషన్ వాస్ కాంగ్రెస్ ఫస్ట్ ఇంగ్లీష్మెన్ జార్జ్ యూల్. 1888లో మాత్రం జార్జ్ యూల్ అని ఆయన ఉన్నాడు. ఫస్ట్ వచ్చేసి ఉమేష్ చంద్ర బెనర్జీ, అది గుర్తుంచుకోండి. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఫౌండెడ్ ఢాకా ఇన్. ఓకే, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఎప్పుడు ఫార్మ్ అయింది అని అంటే 1906లో ఫార్మ్ అయింది. ఎప్పుడు కరెక్ట్గా 1905లో బెంగాల్ పార్టీషన్ జరిగింది కదా, BENGAL, బెంగాల్ పార్టీషన్. 1905లో బెంగాల్ పార్టీషన్ జరిగినప్పుడు వెంటనే 1906లో ముస్లిం లీగ్, MUSLIMLEAGUE, ముస్లిం లీగ్ ఫార్మ్ అయింది. ఓకే, 1909లో మార్లే మింటో, MORLEY మార్లే మింటో రిఫార్మ్స్, ఏది ముస్లిమ్స్కి సపరేట్ ఎలక్టరేట్, MUSLIMS సపరేట్, ELECTROTE సపరేట్ ఎలక్టరేట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 1906లో ఫార్మ్ చూద్దాం. ద ఆల్ ఇండియా ముస్లిం పొలిటికల్ ఈస్ట్ ఢాకా ఈస్ట్ బెంగాల్, ఢాకా బంగ్లాదేశ్లో ఉందంట, ముస్లిం లీగ్ ఫార్మ్ అయింది. ఇట్ వాస్ ఫార్మ్డ్ విత్ ద ఎయిమ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద పొలిటికల్ రైట్స్ ఆఫ్ ముస్లిమ్స్ ఇన్ ఇండియా హూ ఆర్ మైనారిటీ ఎట్ దట్ టైమ్. ఓకే, ద లీగ్ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ ద మూవ్మెంట్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ పాకిస్తాన్. ఓకే, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పాకిస్తాన్ క్రియేట్ అవ్వడానికి కీ రోల్ ప్లే చేసింది 1947లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వెన్ అండ్ ఎట్ విచ్ ప్లేస్ డిడ్ జలియన్ వాలా బాగ్ మాసకర్ అక్కడ టేక్ ప్లేస్. ఈరోజే క్విజ్ పెట్టాను, ఒక్కరే ఆన్సర్ చేస్తారు దానికి. ఓకే, ఆన్సర్ వచ్చేసి 13th April at అమృత్సర్లో జలియన్ వాలా బాగ్ మాసకర్ జరిగింది. అందుకే 1917లో మనకి చంపారన్ సత్యాగ్రహం గాంధీజీ చేసింది. 1915లో ఎంట్రన్స్ ఇచ్చాడు, ENTRY.
1970లో చంప్రాన్, CHAMPRAN, చంప్రాన్ సత్యాగ్రహం, అది కూడా ఇండిగో కల్టివేషన్. ఇండిగో కల్టివేషన్ అని వస్తే చంప్రాన్ అని గుర్తుంచుకోండి. ఇండిగో కల్టివేషన్ చంప్రాన్. తర్వాత 1918 వచ్చేసరికి ఏం జరిగింది, 1918లో 1918లో KHEDA, కేడా సత్యాగ్రహ. కేడా సత్యాగ్రహ అని అంటే కాటన్ వర్కర్స్, కాటన్ మిల్ వర్కర్స్, కేడా కాటన్ అని గుర్తుంచుకోండి, జస్ట్ చెప్తున్నాను. అండ్ 1919 వచ్చేసరికి జలియన్వాలాబాగ్, JLIN, జలియన్వాలాబాగ్ మాసకర్. ఆ తర్వాత ఖిలాఫత్, KLFAT, ఖిలాఫత్. ఓకే, అది జరిగింది ఎప్పుడు, 13th April 1919లో జరిగింది. జలియన్వాలాబాగ్ రౌలత్ సత్యాగ్రహం అనేది కూడా 1919లోనే జరిగింది. రౌలత్ యాక్ట్ అనేది కూడా 1919లోనే వచ్చింది, గుర్తుంచుకోండి. ఓకే, ద జలియన్వాలాబాగ్ massacre took place in 13th April 1919 Amritsar, Punjab. It was the brutal where British troops fired on crowd of unarmed Indian civilians who had gathered Jallianwala Bagh to protest against the deportation. ఓకే గైస్, జలియన్వాలాబాగ్లో మ్యాస్కర్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఉద్దమ్ సింగ్, UDHAMSINGH. ఈ జనాలందరినీ షూట్ చేయించింది జనరల్ డయర్ అనేవాడు. లండన్లో ఉంటే వెయిట్ చేసి ఉద్దమ్ సింగ్ అనే అతను మొత్తం టైం చూసి ఆ జనరల్ డయర్ మీదకి ఈ షూట్ చేశాడు. అది కొన్ని సంవత్సరాల తర్వాత. అలాగే పగబట్టి జరిగిన వాళ్ళకి ఈ పగ తీర్చుకుంది, వీళ్ళందరినీ అవెంజ్ చేసింది మాత్రం ఉద్దమ్ సింగ్. చాలా వరకు ఉద్దమ్ సింగ్ గురించి ఎక్కడ మాట్లాడరు, చాలా తక్కువ, అది మనం అది గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ చౌరీ చౌరా విచ్ ఈస్ నోన్ ఫర్ అనదర్ ఇన్సిడెంట్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ ఆన్ 4th February 1922. ఓకే, చౌరీ చౌరా అనేది మెయిన్ ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఆగడానికి ఇన్సిడెంట్ అనమాట. పోలీస్ స్టేషన్ తగలబెట్టాడు 22 పోలీస్ ఆఫీసర్స్, కొంతమంది ఇండియన్స్. గాంధీజీకి కోపం వచ్చి ఆపేయండి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ చౌరీ చౌరా ఇన్సిడెంట్ వల్ల అని, అది గుర్తుంచుకోండి. 1922లో జరిగేసరికి గాంధీజీ దానివల్ల ఆపేస్తాడు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని. ఓకే, గుర్తుంచుకోండి చౌరీ చౌరా ఇన్సిడెంట్ అనేది. ఓకే, ద క్యాపిటల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియన్ ఎంపైర్ వాస్ ట్రాన్స్ఫర్డ్ టు కలకత్తా టు ఢిల్లీ ఇన్ ఎప్పుడు, 1905, 1911, 1907, 1909. 1905లో పార్టిషన్ చేస్తే మొత్తం అంతా స్వదేశీ మూవ్మెంట్ అంతా గొడవలు జరిగినాయి. 1911లో చేశాడు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అప్పుడు బెంగాల్ పార్టిషన్ ఆగిపోయింది కాబట్టి వెంటనే ఇక్కడ ఉంటే మంచిది కాదు, ఢిల్లీకి పోదామని చెప్పేసి పోయింటారు అనుకుంటున్నా. ఢిల్లీకి పోయారు అప్పుడు. ఓకే, 1911లో కింగ్ జార్జ్ బ్రిటన్లో ఉండేవాడు, క్యాపిటల్ని కలకత్తా నుంచి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట, ఇంపీరియల్ దర్బార్. ఓకే, మనం ఇదే గుర్తుంచుకోండి. 1911లో బెంగాల్ యానల్, BENGAL పార్టిషన్, PARTITF పార్టిషన్, NULLIFIED నల్లిఫైడ్ అయింది. సో ఎందుకు నల్లిఫైడ్ చేశారంటే మొత్తం అంతా వ్యతిరేకత వచ్చింది. సో బెంగాల్లో మనకి వ్యవహారం సరిగ్గా లేదా, ఢిల్లీ పోదామని చెప్పేసి పోయారు. ఈ లైన్ గుర్తుంచుకోండి అంతే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ వాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ ద స్వదేశీ మూవ్మెంట్ ఆఫ్ 1905? ఏముంది, 1905 అని మొత్తుకుంటుంది, పార్టిషన్ ఆఫ్ బెంగాల్. కీ రోల్ ప్లే చేసింది, స్ట్రాంగ్ అపోజిషన్ ఎవరు, బాలగంగాధర్ తిలక్. ఓకే, August 7, 1905 కలకత్తా టౌన్ హాల్, బాయ్కాట్ మూవ్మెంట్ వాజ్ లాంచ్డ్ విత్ స్వదేశీ మూవ్మెంట్. ద మూవ్మెంట్ వాజ్ యూజ్డ్. ఓకే, బర్నింగ్ బ్రిటిష్ మేడ్ గూడ్స్. ఓకే, బ్రిటిష్ మేడ్ గూడ్స్ని తగలబెట్టడం, బాలగంగాధర్ తిలక్ ఎంకరేజ్ స్వదేశీ అండ్ బాయ్కాట్ మూవ్మెంట్. ఓకే, అది గుర్తుంచుకోండి. చంప్రాన్ సత్యాగ్రహ వాన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్, 1917. మనం ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాం. 1915లో ఎంట్రీ గాంధీజీ గారు ఇండియాలో ఎంట్రీ ఇచ్చారు. 1970లో చంప్రాన్, CHAMPRAN, చంప్రాన్ సత్యాగ్రహ, చంప్రాన్ సత్యాగ్రహ 1917లో. 1918 ఈ చంప్రాన్ సత్యాగ్రహ అనేది ఏంటి అంటే ఇండిగో కల్టివేషన్ అనమాట. ఇండిగో అంటే తెలుగులో ఏమంటారు నాకు గుర్తుంది, మొత్తానికి అదొక క్రాప్. ఆ క్రాప్ కల్టివేట్ చేస్తుంది, అందుకు 3/20th పార్ట్ని ఫ్రీగా, అంటే ఆల్మోస్ట్ 15% ఫ్రీగా బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చి పెట్టారనమాట. పండిస్తున్న దాంట్లో దాని మీద సత్యాగ్రహ చేశారు గాంధీజీ 1917లో. 1918లో KHEDA, కేడా అంటే కాటన్ మిల్ వర్కర్స్, COTTON, కాటన్ మిల్ వర్కర్స్, WORKERS. వాళ్ళకి కొంచెం అదే లేబర్ రైట్స్ అని వాళ్ళని దారుణంగా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళకి జీతాలు వేతనాలు సరిగ్గా ఇవ్వట్లేదని చెప్పేసి కేడా సత్యాగ్రహం చేశారు. 1919 వచ్చేసరికి జలియన్వాలాబాగ్, రౌలత్, ROWLAT, రౌలత్ సత్యాగ్రహం ఇవన్నీ జరిగినాయి. 1920-22 నాన్ కోఆపరేషన్ బై గాంధీజీ. నాన్ కోఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఏమైంది, చౌరాచారి 22లో CHAURA, చౌరా
CHORA చౌరా చౌరీ ఇన్సిడెంట్ జరిగింది, దెబ్బకి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఆపేశారు 1922లో. ఓకే, 1930లో సాల్ట్ సత్యాగ్రహ లేదా దండి మార్చ్, DINDIMARC దండి మార్చ్. ఆ తర్వాత ఇంకేముంది 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్. మేజర్లీ మనం గుర్తుంచుకోవాలి క్విట్ ఇండియా మూవ్మెంట్. ఓకే, లెట్స్ గెట్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, చంప్రాన్ సత్యాగ్రహ చేసాం, పాపులర్ బీహార్లో అనమాట. చంప్రాన్ అనేది బీహార్లో ఉంది. ఓకే, అది గుర్తుంచుకోండి. డిమాండ్ ఫర్ హై రెంట్ అండ్ ఇల్లీగల్ డ్యూస్. ఓకే, ఫార్మర్ సఫరింగ్ డ్యూ టు తీసుకొని ఇట్ వాస్ ఫస్ట్ పాపులర్ సత్యాగ్రహ. ఫస్ట్ పాపులర్ సత్యాగ్రహ అని వచ్చేసి చంప్రాన్ 1917 గుర్తుంచుకోండి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ గేవ్ బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ ద అథారిటీ టు అరెస్ట్ ఎనీవన్ వితౌట్ ఎ ట్రయల్? ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు నా ఇష్టం అనేది ఏ యాక్ట్? అదే రౌలత్ యాక్ట్. ఈ రౌలత్ యాక్ట్ చెప్తూ 1919లో ఉంది. మనం ఇందాక నుంచి మొత్తుకుంటున్నాం కదా, దాని మీదే గాంధీజీ చేశారు. జలియన్ వాలా బాగ్ మ్యాసకర్ ఇవన్నీ కూడా ఓపెన్ ఫైర్ ఎందుకు చేశారంటే రౌలత్ యాక్ట్ వల్ల. ఏం పీక్కుంటారు పీక్కోండి అని వాళ్ళకి దయ్యం. ద వైడ్ స్ప్రెడ్ అపోజిషన్ టు ద యాక్ట్ ఎవెన్చువల్లీ లెడ్ టు ఇట్స్ రిపీట్. 1922 వరకు జలియన్ వాలా రౌలత్ యాక్ట్ అనేది నడిచిందనమాట. అంటే 1919లో మొదలెడితే 1922 వరకు నడిచింది. సబాష్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్ప్లిట్ ఇంటూ 2 groups నేమ్డ్ యాజ్ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్? ఓకే, ఏ సంవత్సరంలో స్ప్లిట్ అయిపోయింది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఇండియన్ స్ప్లిట్? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు 1885లో తయారైంది. మరి మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్గా ఎప్పుడు స్ప్లిట్ అయింది చూద్దాం ముందుకెళ్ళి. 1907. ఓకే, 1907 అంటే ఫస్ట్ 1885లో ఫార్మ్ అయింది. 1885లో ఫార్మ్ అయిన తర్వాత 1905లో బెంగాల్ మూమెంట్, బెంగాల్ పార్టీషన్ జరిగింది. 1906లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఫార్మ్ అయింది. ద ముస్లిం లీగ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1906 బై ఆగా ఖాన్ అండ్ మోషిన్ ముల్ముక్ అంట. ఆగా ఖాన్ అకాడమీ అని శంషాబాద్లో ఉంది ఒకటి. మీకు నాకు అతని గురించే పెట్టుంటారా, మరి ఎవరి గురించి పెట్టారో తెలియదు. ఆగా ఖాన్ వేరే, ఈగా ఖాన్ వేరేమో, బట్ నేనైతే అలా గుర్తుంచుకుంటున్నా. హైదరాబాద్కి సంబంధించి శంషాబాద్ ఏరియాలో ఎయిర్పోర్ట్ చూడడానికి వెళ్ళినప్పుడు కనిపించింది నాకు. సో నేనైతే అలా గుర్తుంచుకుంటున్నాను, ఆగా ఖాన్ అకాడమీ. సో ఆగా ఖాన్ అని అంటే మనకు గుర్తొచ్చిందంటే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ 1906లో స్థాపించాడు. ఓకే, 1906లో ఆగా ఖాన్ స్థాపించాడు కాబట్టి దానివల్ల 1907లో మొత్తం ఈ ముస్లిం లీగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఈ మోడరేట్ దాల్ కింద విడిపోయారు అన్నమాట. మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ కింద 1907లో ప్రిసైడెడ్ ఓవర్ బై ద సెషన్ ఆఫ్ 1907 ప్రిసైడెడ్ బై రాస్ బిహారీ ఘోష్. ఓకే, అప్పుడు రాస్ బిహారీ ఘోష్ ఉన్నాడు అనమాట ప్రెసిడెంట్ కింద, కాంగ్రెస్ ప్రెసిడెంట్ కింద. ఓకే, అది గుర్తుంచుకోవాలి మనం, అంత ఈజీగా అయ్యే పని కాదు. సెపరేట్ ఎలక్టరేట్ వాజ్ ఇంటర్వ్యూ మార్లే ర్యాలీ మింటో రిఫార్మ్ ఇన్ 1909. 1907లో కాంగ్రెస్ అనేది ఎక్స్ట్రీమిస్ట్ మోడరేట్ కింద డివైడ్ అయిన తర్వాత 1909లో మార్లే మింటో రిఫార్మ్స్ వచ్చినాయి. ఓకే, మంచిది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ సత్యాగ్రహ మూవ్మెంట్ లెడ్ బై మహాత్మా గాంధీ? ఏముంది, చంప్రాన్ సత్యాగ్రహ. ఎప్పుడు 1917, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. రౌలత్ సత్యాగ్రహ వచ్చేసరికి 1919లో చేశాడు. కేడా సత్యాగ్రహ వచ్చేసి 1918లో చేశాడు. బార్డోలి సత్యాగ్రహ అంటే ఎవరు చేశారు? గాంధీజీ కాదు, అది సర్దార్ SARDARVALLABHAI వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ చేశారు బార్డోలి సత్యాగ్రహాన్ని. అది ఎప్పుడు 1928లో. ఓకే, 1928లో గాంధీజీ కన్సర్న్లోనే, గాంధీజీ ఆర్డర్స్ మేరకు 1928లో బార్డోలి సత్యాగ్రహం అనేది సర్దార్ వల్లభాయ్ చేశారు. ఇది కూడా ట్యాక్స్ మీదే. ఎందుకు కట్టాలి రసిస్తూ అనే డైలాగ్ ఉంటుంది కదా మనకి ఎన్టీఆర్ పుణ్యభూమి నా దేశం సాంగ్లో కట్టబ్రహ్మణ డైలాగ్, అది గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా మ్యాక్సిమం కేడా సత్యాగ్రహ, చంప్రాన్ సత్యాగ్రహ ఇవన్నీ కూడా ట్యాక్స్కి సంబంధించిందే. చంప్రాన్ అయితే ఇండికో కల్టివేషన్, కేడా వచ్చేసేమో కాటన్ మిల్ వర్కర్స్, బార్డోలి వచ్చేసరికి ట్యాక్స్ సిస్టమ్ మీద. ఓకే, చంప్రాన్ 1917. ఓకే, మంచిది. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ వాజ్ ఫార్మ్డ్ ఎట్ ఢాకా ఇన్. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఎప్పుడు ఫార్మ్ అయింది? మనం ఇందాకే చూసుకున్నాం 1906. ఓకే, 1905లో ఏం జరిగి వచ్చింది? బెంగాల్ పార్టీషన్ చేశారు. దెబ్బకి మొత్తం అంతా గొడవ అయ్యేసరికి 1911లో ఓకే బెంగాల్ ఏం పార్టీషన్ చేయట్లేదు, మేము మూసుకున్నారు. ఆ తర్వాత 1911లోనే క్యాపిటల్ షిఫ్ట్ ఫ్రమ్ కలకత్తా టు ఢిల్లీ, DLI, కలకత్తా టు ఢిల్లీ. ఎందుకంటే బెంగాల్లో మనకి ఏమి కలిసి రావట్లేదు, దొబ్బేస్తే బెటర్ అని చెప్పేసి దొబ్బేశారు. ఓకే, 1911లో జరిగింది. 1906లో ముస్లిం లీగ్, 19
1909లో 1907లో ఎక్స్ట్రీమిస్ట్ మోడరేట్ కాంగ్రెస్ డివైడ్ CONGRESS కాంగ్రెస్ డివైడ్ అయింది 1907లో. 1909లో మోర్లే మింటో MORLEY మార్లే మింటో రిఫార్మ్స్ 1909లో మార్లే మింటో రిఫార్మ్స్. 1911లో సేమ్ మనకు జరిగింది. ఓకే, ఇక్కడ దాకా వచ్చాం కదా. 1950 నుంచి మనం ఇప్పటికీ పర్సాలు చేసాం, ఇంకా చేయడం వేస్ట్. గాంధీజీ ఎంట్రన్స్ 17 అదంతా చూద్దాం. ఓకే, 1906లో రిఫార్మ్ అయింది. ఓకే, ద లక్నో ప్యాక్ట్ ఆఫ్ డిసెంబర్ 1916. ఓకే, ద లక్నో ప్యాక్ట్ అని అంటే ఏంటి? డిసెంబర్ 19 వాజ్ అన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ఓకే 1916లో లక్నో ప్యాక్ట్ జరిగింది. ఎవరు కాంగ్రెస్కి, ఇంకా కమ్యూనిస్ట్ పార్టీగా, హిందూ మాసం, ముస్లిం లీగ్కి. అదేంటి అని అంటే హిందువులు ముస్లింలు కలిసి ఫైట్ చేయాలి పోరాటాల మీద అని, భారత స్వాతంత్రం కోసం. ఓకే, దాన్ని లక్నో ప్యాక్ట్ అంటారు. 1916లో జరిగింది అది. ఓకే, కరెక్ట్గా 1906లో ఫార్మ్ అయితే 10 ఇయర్స్కి ప్లస్ 10 ఇయర్స్కి కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ ఒకటైంది. ఓకే, అది గుర్తుంచుకోండి. 10 ఇయర్స్కి కాంగ్రెస్ ముస్లిం లీగ్ కలిసి పనిచేసి అది గుర్తుంచుకోండి. అదే ఇక్కడ రాసింది ద బ్యాక్వర్డ్ జాయింట్ పొలిటికల్ ప్లాట్ఫామ్ ఫర్ మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్స్ అండ్ ద ముస్లిం లీగ్. ఓకే, ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాస్ హెడెడ్ బై బాల్ గంగాధర్ తిలక్ అండ్ ద ఆల్ ఇండియా ముస్లిం లీగ్ వాస్ లెడ్ బై మొహమ్మద్ అలీ జిన్నా. ఓకే, మొహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ యొక్క ఫాదర్ అంటారు, అది గుర్తుంచుకోండి. 1916లో. ఓకే, లక్నో ప్యాక్ట్ అని అంటారు, గుర్తుంచుకోండి. లక్నో ప్యాక్ట్ 1916 అనేది. మరి పూనా ప్యాక్ట్ అనేది గుర్తుందా మీకు? పూనా ప్యాక్ట్ ఎప్పుడు జరిగింది? 1932లో అంబేద్కర్కి AMBEDKA అంబేద్కర్ అండ్ గాంధీజీ మధ్య GANDHIJI అంబేద్కర్ అండ్ గాంధీజీ మధ్య జరిగింది, గుర్తుంచుకోండి. డాష్ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ థర్డ్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే, మనం చూసాం ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? WC బెనర్జీ, BENARJEE WC బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ. సెకండ్ వచ్చేసి జార్జ్ యూల్, GORGEYULE అని ఎవరు ఉన్నారు. ఇప్పుడు థర్డ్ పర్సన్ ఎవరు? కాంగ్రెస్కి థర్డ్ పర్సన్ ఎవరు? కాంగ్రెస్ స్థాపించిన మొదట్లో అలెగ్జాండర్ హ్యూమ్ ఫౌండర్, ప్రెసిడెంట్ కాదు, అది పక్కన పెట్టు. ఫెరోజ్ షా మెహతా కాదు, కేటీ తెలంగాణ కాదు, బద్రుద్దీన్ త్యాజీ. గుర్తుంచుకోవాల్సింది బద్రుద్దీన్ త్యాజీ అనమాట. ఓకే, బద్రుద్దీన్ అని గుర్తుంచుకోండి. ద ఇండియన్ నేషనల్ ఫౌండర్ బై 1885, రిటైర్డ్ బ్రిటిష్ సివిల్ సర్వెంట్. ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాస్ హెల్డ్ ఇన్ బాంబే. ఫస్ట్ సెషన్ వచ్చేసి 1885 జరిగింది. సెకండ్ సెషన్ వచ్చేసి 1886లోనే జరిగింది విత్ దాదాబాయి నైరోజీ. ఓకే, యాజ్ ద ప్రెసిడెంట్. ఓకే, జార్జ్ యూల్ అనేది ఇందాక ఏదో క్వశ్చన్ వచ్చింది ఏంటి, నేనే తప్పు చేస్తుంటాను అయితే. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి WC బెనర్జీ, BENARJEE అండ్ సెకండ్ వచ్చేసరికి దాదాబాయి నైరోజీ, DADABA దాదాబాయి నైరోజీ. థర్డ్ వచ్చేసరికి బద్రుద్దీన్, BADRUDDI అనేది గుర్తుంచుకోండి. 1887. ఓకే, థర్డ్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్ వాస్ హెల్డ్ ఇన్ 1887. 85, 86, 87 వరుసగా ఈచ్ ఇయర్ ఒక సెషన్ జరిగిందనమాట. వరుసగా 3 సెషన్లు గుర్తుంచుకోవాలి. ద ప్యాక్ట్ సైన్ బిట్వీన్ నేషనల్ ముస్లిం లీగ్ ఇన్ ఈస్ కాల్డ్ లక్నో ప్యాక్ట్. ఇందాకే చెప్పా. ఓకే, 1916 అదే. ద రిజల్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మూవ్మెంట్స్ అండ్ సత్యాగ్రహస్ వాస్ ద అబాలిష్మెంట్ ఆఫ్ ద తిన్కత సిస్టమ్ అండర్ విచ్ ఫార్మర్స్ ఆర్ ఆస్క్డ్ టు కల్టివేట్ ఇండిగో అంటే చంప్రాన్. ఓకే, చంప్రాన్ సత్యాగ్రహ అదేనా? చంప్రాన్ సత్యాగ్రహ సిగ్నిఫైడ్ ఇన్ మహాత్మా గాంధీ 1917. ఇండిగో, చంప్రాన్ అంటే ఇండిగో, కేడా అంటే 1918లో కాటన్. ఓకే, యాజ్ ఎ రిజల్ట్ చంప్రాన్ ద బ్రిటిష్ అథారిటీస్ వర్ కంపెల్డ్ టు అబాలిష్ ద తిన్కత సిస్టమ్. ఓకే, 3/20 15% అనేది ఫ్రీగా ఒక బ్రిటిష్ వాళ్ళకి దోచిపెట్టాలి పండించిన దాంట్లో, దాన్ని ఆపేసి. విచ్ ఇండియన్ లీడర్ వాస్ కాల్డ్ యాజ్ ద ఫ్రంటియర్ గాంధీ అని ఎవరిని అంటారంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఓకే, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. మనం ఇందాక చూసాం ఆగా ఖాన్, AGAKHAN. 1906లో ముస్లిం లీగ్. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అని ఆయన ముస్లింలు హిందువులు యూనిటీ కోసం చాలా పాటుపడ్డాడు. ఆయన్ని ఫ్రంటియర్ గాంధీ అని అంటారు. ఓకే, అది గుర్తుంచుకోండి. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఓకే, ఖాన్ అబ్దుల్ ఫ్రంటియర్ గాంధీ డ్యూటీస్ క్లోజ్ అసిన్ మహాత్మా గాంధీ అండ్ కమిట్మెంట్ టు నాన్ వైలెన్స్. హీ వాస్ ప్రామినెంట్ ఫ్రీడమ్ ఫైటర్ ఫ్రమ్ నార్త్ వెస్ట్ ప్రావిన్స్ నవ్ ఇన్ పాకిస్తాన్. హీ ఫౌండెడ్ ఖుదాయ్ కిదంతగార్ ఏదో ప్రొనౌన్సియేషన్ రావట్లేదు నాకు, సర్వెంట్స్ ఆఫ్ గాడ్, విచ్ వాస్ డెడికేటెడ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ నాన్ వైలెన్స్. ఓకే, హీ వాజ్ ద ఫస్ట్ నాన్ ఇండియన్ టు బి అవార్డెడ్ ద భారత్ రత్న, ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ హానర్. 1987లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్కి భారత్ రత్న ఇచ్చారు. ఓకే,
ఫస్ట్ ఆయన పాకిస్తానీ అనమాట, అప్పటికే పాకిస్తాన్ డివైడ్ అయిపోయింది కాబట్టి ఆయన ఫ్రీడమ్ స్ట్రగుల్లో కూడా ఇండియా హిందూ ముస్లిం యూనిటీ కోసం బాగా పాటుపడ్డాడు. సో అందుకే ఆయన భారతదేశం వచ్చినట్టుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ 1918 మహాత్మా గాంధీ ఆర్గనైజ్డ్ ఏ సత్యాగ్రహ ఫర్ ద పెజెంట్స్ ఆఫ్ ఖేడా. ఖేడా అంటే కాటన్. 1918 ఎక్కడ, దేని గురించి? రిలాక్సేషన్ ఇన్ రెవెన్యూ కలెక్షన్. ఓకే, మ్యాక్స్ అండ్ ట్యాక్స్ కలెక్షన్ గురించి, రిలాక్సేషన్ ఇన్ రెవెన్యూ కలెక్షన్. ఓకే, మహాత్మా గాంధీ ఖేడా సత్యాగ్రహ కాటన్ మిల్ వర్కర్స్కి సంబంధించింది. ఇన్ 1918 సత్యాగ్రహ టు సపోర్ట్ ద పెజెంట్స్ ఆఫ్ ఖేడా డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్. ఓకే, కాటన్ మిల్ ఎక్కడుంది? కాటన్ మిల్ లేదు, బట్ స్టిల్ కాటన్కి సంబంధించి కూడా ఉంటుంది. 1918లోనే చూద్దాం. ఓకే, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ 1920-22, సివిల్ డిసోబెడియన్స్ 1930, దండి మార్చ్ అని కూడా అంటే సివిల్ డిసోబెడియన్స్, క్విట్ ఇండియా మూవ్మెంట్, సాల్ట్ సత్యాగ్రహం అని కూడా అంటారు. ఇది సాల్ట్ సత్యాగ్రహం 1920, క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942. 1944లో వానికి ఫాదర్ ఆఫ్ నేషన్ సుభాష్ చంద్రబోస్ బిరుదు ఇచ్చారు, గుర్తుంచుకోండి. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ అనౌన్స్ పార్లమెంటరీ రిఫార్మ్స్? మనం ఇందాక నుంచి మొత్తుకున్నాం 1909. ఓకే, 1919లో ఏం జరిగింది? జలియన్ వాలా బాగ్ ఖిలాఫత్ రౌలత్, ROWLAT, రౌలత్ యాక్ట్, రౌలత్ సత్యాగ్రహ ఇవన్నీ 1919లో జరిగినాయి. 1909 సేమ్ అంతే. పార్లమెంటరీ రిఫార్మ్స్ దేనికి ఇంట్రడ్యూస్ 1909 బై లార్డ్ మార్లమెంటో, వైజర్ ఆఫ్ ఇండియా. అండ్ 1905లోనేమో లార్డ్ కర్జాన్, LORD కర్జాన్ అనేవాడు ఉన్నాడు. 1909 వచ్చేసరికి వైస్రాయ్ కింద మార్లమెంటో ఉన్నాడు, అది గుర్తుంచుకోండి మనం. ఓకే, separate, they could have their own representatives, members in legislative councils. Okay, in which of the following years were separate electorates introduced in the imperial legislative assembly elections in the name of parliamentary reforms? ఇంత బాగా చెప్తున్నామంటే 1909 అంతే. దాని కాన్సెప్ట్ 1909, దాని గురించే మళ్ళీ ఇచ్చాడు ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్టీస్ సపోర్టెడ్ ద మూవ్ ఫర్ పార్టిషన్ ఆఫ్ బెంగాల్? పార్టిషన్ ఆఫ్ బెంగాల్ ఎప్పుడు జరిగింది? 1905లో జరిగింది. ఓకే, దాన్ని ఏ పార్టీలు సపోర్ట్ ఇచ్చినాయి? గదర్ పార్టీ గురించి ప్రీవియస్ వీడియోలో చూస్తుంటే అది 1913లో ఫార్మ్ అయింది. 1905లో దానికి 1911లోనే అది యానల్ అయిపోయింది. 1911లోనే ఫినిష్డ్, నల్లిఫైడ్, NULLIFIED, నల్లిఫైడ్ అయిపోయింది. మరి నల్లిఫైడ్ అయిపోయినప్పుడు గదర్ పార్టీ 1913లోకి వచ్చి సపోర్ట్ ఎందుకు ఇస్తుంది? సో గదర్ పార్టీ ఇవ్వలేదు 1913లో. ఓకే, ఫార్వర్డ్ బ్లాక్ ఇది సుభాష్ చంద్రబోస్, ఆయన 1939, ఇది 1939 ఆ టైంలో జరిగింది ఫార్వర్డ్ బ్లాక్ అనేది. సో ఆయన కూడా సపోర్ట్ ఇచ్చే ఛాన్సే లేదు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టిషన్ ఆఫ్ బెంగాల్ సపోర్ట్ ఇచ్చే ఛాన్సే లేదు. ప్లస్ సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వాళ్ళని చాలామందిని నరికి, ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే చంపబడేస్తాడు, పక్కకి అవతలి ఇసిరేస్తాడు. సో అది జరగదు. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఇది 1906లో ఫార్మ్ అయింది. ఓకే, 1905లో పార్టిషన్ జరిగితే 1911 వరకు స్వదేశీ మూవ్మెంట్ రన్ అయినప్పుడు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ సపోర్ట్ ఇచ్చిందనమాట. అదే గుర్తుంచుకోండి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏం సపోర్ట్ ఇవ్వలేదు, అదేం పెద్ద మనకి ఇంపార్టెంట్ కాదు. ఓకే, ఆల్ ఇండియా ముస్లిం సపోర్ట్ ద మూవ్ ఫర్ పార్టిషన్ ఆఫ్ బెంగాల్. లార్డ్ కర్జాన్ వాజ్ ద వైస్రాయ్ ఇన్ 1899-1905. అచ్చా, ఓకే. యాజ్ ఫర్ కర్జాన్ వెస్ట్ బెంగాల్, బీహార్, ఒడిస్సా ఇదంతా మనకు అనవసరం, గుర్తుంచుకోవాల్సింది జస్ట్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ బెంగాల్కి సపోర్ట్ ఇచ్చింది. అండ్ 1906లో ఫార్మ్ అయింది, బెంగాల్కి సపోర్ట్ ఇచ్చిన తర్వాత 1916లో లక్నో ప్యాక్ట్, LUCKNOW, లక్నో ప్యాక్ట్ ద్వారా ఆ ముస్లిం లీగ్ కాంగ్రెస్ కలిసి పనిచేసినాయి. ఓకే, మనం అది గుర్తుంచుకోవాలి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ మన లెట్ ద ప్రెజెంట్ మూవ్మెంట్ అగేన్స్ట్ ద ఇంపోజ్డ్ ఇండిగో కల్టివేషన్? ఇండిగో అంటే చంప్రాను, గుర్తుంచుకోండి. చంప్రాన్ ఫర్ 1917 వేర్ మహాత్మా గాంధీ లెడ్ ద మూవ్మెంట్ మార్కెట్ గాంధీస్ ఫస్ట్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఫ్రీడమ్ స్ట్రగల్. ఓకే, ఇండిగో ప్లాంటర్స్ చంప్రాన్ వర్ ఎక్స్ప్లాయిటింగ్ ద ఫార్మర్స్ బై ఫోర్సింగ్ దెమ్ టు గ్రో ఇండిగో అనే పోర్షన్ ఆఫ్ దేర్ ల్యాండ్ టు సెల్ ఇట్ ఎట్ ఫిక్స్డ్ ప్రైజెస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్సిడెంట్స్ అకర్డ్ బిఫోర్ ద పార్టిషన్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1905? జలియన్ వాలా బాగ్ మ్యాసకర్ 1919, ఇది వచ్చేసి 1919లో అయింది. ఇప్పుడు ఎందుకు అవుతుంది? ఇది కాదు. అసాసినేషన్ ఆఫ్ ప్లేగ్ కమిషనర్ బై చేక్కర్ బ్రదర్స్, కాకోరి కాన్స్పిరసీ, చౌరీ, ఇది మనం 1922లో జరిగిందన్న. దానివల్ల గాంధీజీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని బంద్ చేశాడు. ఆ వైలెన్స్ ఎందుకు చేశారు మీరు? మన నాన్ వైలెన్స్ పద్ధతిలో చేయాలి అని. ఓకే, సో ఇది గుర్తుంది కదా, ఇది 1920 ఇది. సో మనకి ఇది ఎలిమినేట్ అయిపోయింది, రెండు ఉన్నాయి. కాకోరి కాన్స్పిరసీ లేదా బెంగాల్ పార్టీషన్కి ముందు చేక్కర్ బ్రదర్స్. యాక్చువల్లీ అసోసియేషన్ ఆఫ్ ప్లేగ్ కమిషనర్ బై చేక్కర్ బ్రదర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ప్లేగ్ కమిషనర్ అని ఎవరో ఉన్నారు,
అతన్ని చంపడం వల్ల 1850 ద కరెక్ట్ ఆన్సర్ షేప్కార్ బ్రదర్స్. షేప్కార్ అనే ఇద్దరు బ్రదర్స్ డబ్ల్యూసి ర్యాండ్ అండ్ ఫస్ట్ బ్రిటిష్ ఆఫీసర్ ఇన్ 1850 ఆఫ్టర్ 1857 రివోల్ట్. 1857 రివోల్ట్ తర్వాత ఫస్ట్ మర్డర్ అనేది, ఫస్ట్ బ్రిటిష్ ఆఫీసర్ డెత్ అనేది, ఈ ఫస్ట్ బ్రిటిష్ ఆఫీసర్ మర్డర్ అనేది ఇక్కడ జరిగిందనమాట. అది గుర్తుంచుకోండి. బ్రదర్స్ దామోదర్ బాలకృష్ణ, మన బాలయ్య కాదు, వాసుదేవ్ షేప్కర్ షార్ట్ డబ్ల్యూసి ర్యాండ్ ఐసిఎస్ చైర్మన్ ఆఫ్ స్పెషల్ ప్లే కమిటీ ఇన్ 1897. హెన్స్ ఇట్ హ్యాపెండ్ బిఫోర్ పార్టిషన్ ఆఫ్ బెంగాల్. ఓకే, బిఫోర్ పార్టిషన్ ఆఫ్ బెంగాల్ 1897లో జరిగిందనమాట. 1857 రివాల్ట్ తర్వాత బ్రిటిష్ వాళ్ళని చంపింది 1897లో చచ్చాడనమాట ఫస్ట్ బ్రిటిష్ ఆఫీసర్ని. ఓకే, మనం అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఇస్ రిలేటెడ్ టు గాంధీజీ సత్యాగ్రహ చాంప్రాన్. ఎన్నిసార్లు వస్తుంది రా బాబు ఈ కోసం, చచ్చిపోయేటట్టున్నా. మనం కేడాన్ని కూడా ఒకసారి రివైజ్ చేసుకుని, ఇది 1918లో జరిగింది. బార్దోలి వచ్చేసరికి 1928. ఓకే, బార్దోలి సత్యాగ్రహ ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఓకే, 1918 వాస్ ఫెయిల్డ్ క్రాప్స్ ఆఫ్ కేదార్ డిస్ట్రిక్ట్. ఓకే, డ్యూ టు డ్రగ్స్ యాజ్ పర్ లా ఫార్మర్ సెంటర్ డిమిషన్ ప్రొడ్యూస్ వాస్ లెస్ దాన్ క్వార్టర్ నార్మల్ అవుట్పుట్. ఓకే, 1919. నెక్స్ట్ క్వశ్చన్, Bardoli Satyagraha took place in Gujarat led by Sardar Vallabhbhai Patel. It was a tax revolt that took place in 1928 in the Taluka sub-district of Bardoli located in district of Surat of Gujarat. Okay, who among the following organized Sarvajanik Ganesh Utsav to inculcate national sentiments among masses? నాకు ఎందుకో గెస్ ఉంది, ఇటువంటి క్వశ్చన్ పక్కా వస్తుంది ఇప్పుడు అని మనకున్న ప్రజెంట్ గవర్నమెంట్లో. సో ఎవరు అసలు గణేష్ ఉత్సవాలు అనేది ఎవరు స్టార్ట్ చేశారు? మన ఆన్సర్ తప్పని వచ్చేయాలి. లోకమాన్య తిలక్, బాలగంగాధర్ తిలక్, ఏదైనా సరే ఆన్సర్. తిలక్ అనే పేరు ఉంటే పెట్టి పడేయండి అంతే, గణేష్ ఉత్సవం అని వస్తాయి. ఓకే, ఇప్పుడు గణేష్ చతుర్థి, గణేష్ నిమజ్జనం ఇవన్నీ కూడా ఆయన స్టార్ట్ చేశాడు. ఆ పద్ధతులు గుర్తుంచుకోండి. ఓకే, హీ ఆర్గనైజ్ సార్వజనిక్ గణేష్ ఉత్సవ్ ఇన్కల్కేట్ నేషనల్ సెంటిమెంట్స్ అమాంగ్ ద మాసెస్. ఓకే, ఇన్ విచ్ రీజన్ డిడ్ ద స్వదేశీ మూవ్మెంట్ హ్యావ్ ద స్ట్రాంగెస్ట్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్? స్వదేశీ మూవ్మెంట్ అంటే దేని గురించి స్టార్ట్ అయింది? 1905లో బెంగాల్ పార్టీషన్ మీద స్టార్ట్ అయింది. బిఈఎన్ బెంగాల్ పార్టీషన్, PARTITION బెంగాల్ పార్టీషన్ మీద స్టార్ట్ అయినప్పుడు ఏ రీజన్లో బాగుంది? ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ ఏ రీజన్లో బాగా స్ట్రాంగ్ ఉంటుంది? ఆంధ్రాలో స్ట్రాంగ్ ఉంటుందా, ఢిల్లీలో స్ట్రాంగ్ ఉంటుంది, తెలంగాణలో స్ట్రాంగ్ ఉంటుంది? తెలంగాణలోనే ఉంటుంది. సో బెంగాల్ పార్టీషన్ మీద స్టార్ట్ అయినప్పుడు మరి బెంగాల్లోనే కదా స్ట్రాంగ్ ఉండేది. ఆన్సర్ బెంగాల్. ఓకే, మన కామన్ సెన్స్ వాడు కూడా మనకున్న నాలెడ్జ్ తోటి మనం ఆన్సర్ చేయాలి కొన్నిసార్లు ఇలాగా. ఓకే, 1905లో జరిగింది కాబట్టి. ఓకే, ఇన్ విచ్ ఇయర్ డిడ్ మహాత్మా గాంధీ లెడ్ సక్సెస్ఫుల్ మిల్ వర్కర్స్ స్ట్రైక్ ఇన్ అహ్మదాబాద్? ఇన్ విచ్ ఇయర్ మిల్ వర్కర్స్ స్ట్రైక్ అంది కాంపిటీషన్. నేను ఇందాక నుంచి 1918 కేడా సత్యాగ్రహ అదే అని అనుకుంటున్నా. చూద్దాం 1919 ఎందుకు కాంపిటీషన్ చూరుకుంటా ఇప్పుడు. అమ్మ 1918లోనే కేడా సత్యాగ్రహ దగ్గరే కాటన్ మిల్ వర్కర్స్ జరిగింది. ఓకే, 1918 అహ్మదాబాద్లో కూడా స్ట్రైక్ జరిగింది. ఓకే, కేడా అనేది కేడా సత్యాగ్రహం నేమ్ వాజ్ ద థర్డ్ సత్యాగ్రహ మూవ్మెంట్ లెడ్ బై గాంధీ. ఓకే, ఓకే, చంప్రాన్ 1917. ఓకే, వర్కర్స్ గాట్ 35% వేజ్. ఓకే, 1918లోనే కేడా కాటన్ మిల్, కేడా కాటన్ గుర్తుంచుకోండి చాలు. ఓకే, మనకు అయిపోద్ది పని. నెక్స్ట్, ఇంపార్టెంట్ మూమెంట్స్ గుర్తు. చంప్రాన్ 1917 గుర్తుంది, కేడా మూమెంట్ గుర్తుంది, ఖిలాఫత్ మూమెంట్ 1919 ఇది నేను మర్చిపోతున్నా. ఖిలాఫత్ 1919లో జలియన్ వాలా బాగ్ జరిగింది. తర్వాత రౌలత్ యాక్ట్ సత్యాగ్రహ 2 రౌలత్ అని గుర్తుంచుకుంటే చాలు, రౌలత్ అని అది జరిగింది. ఆ తర్వాత ఖిలాఫత్. ఓకే, జలియన్ వాలా బాగ్, రౌలత్, ఖిలాఫత్. ఓకే, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వచ్చేసరికి 1922లో జరిగింది. దండి మార్చ్ 1930 సాల్ట్ సత్యాగ్రహ అని కూడా అంటారు. క్విట్ ఇండియా 1942. ఓకే, సారీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ గేవ్ ద గవర్నమెంట్ ఎనార్మస్ పవర్స్ టు రిప్రెస్ పొలిటికల్ యాక్టివిటీస్ అండ్ అలౌ డిటెన్షన్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ వితౌట్ ట్రయల్ ఫర్ 2 years? ట్రయల్ న్యాయ నిరూపణ లేకుండా 2 సంవత్సరాల పాటు ఎవరినైనా అరెస్ట్ చేసి పెట్టచ్చు. ఇందాక నుంచి మనం ఒత్తుకుంటుంది యాక్ట్, రౌలత్ యాక్ట్. ఓకే, రౌలత్ యాక్ట్ అని కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 branches వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అండ్ యానీ బెసెంట్? యానీ బెసెంట్ బాలగంగాధర్ తిలక్ కలిపి స్టార్ట్ చేసింది ఏంటి? డివైడ్ అయిపోయింది ఎక్స్ట్రీమిస్ట్ మోడరేట్స్ కింద, అదే హోమ్ రూల్ లీగ్ అనమాట. ఓకే, ఇది ఎప్పుడు జరిగింది? 1916లో జరిగింది అనుకుంటుంది హోమ్ రూల్ లీగ్ అనేది. చూద్దాం. హోమ్ రూల్ లీగ్, ద హోమ్ రూల్ లీగ్ వాజ్ నేషనల్ ఎయిమ్ టు. ఓకే, తిలక్ అండ్ బెసెంట్ ఇన్ 1916.
The organization divided into two branches. Tilak's Home Rule League based on Maharashtra and Besant's Home Rule League based in Madras. Okay. The leagues were influenced mobilizing Indian public opinion, educating masses on self-rule and nationalistic ideas. ఓకే చూడండి, అది రెండు కింద డివైడ్ అయింది. ఒక గ్రూప్ ఏమో బాలగంగాధర్ తిలక్ సైడ్, ఇంకో గ్రూప్ ఏమో ఎనీ బెసెంట్ సైడ్. మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్ ఏం కాదు, అది ఓన్లీ కాంగ్రెస్ డివైడ్ అయింది. ఓకే, ఆ కాంగ్రెస్ కూడా ఎప్పుడు డివైడ్ అయింది? 1907లో డివైడ్ అయిందా? 1907లో డివైడ్ అయినట్టుంది. 1905లో బెంగాల్ పార్టీషన్ అయ్యి 1906లో ముస్లిం లీగ్ వచ్చిన తర్వాత 1907లో కాంగ్రెస్ డివైడ్ అయింది. ఓకే, ద లక్నో ప్యాక్ట్ వాజ్ సైన్డ్ ఇన్ 1916 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఎవరికి? ఆల్ ఇండియా ముస్లిం లీగ్కి, కాంగ్రెస్కి 1916లో. 1906లో ఫామ్ అయిన 10 సంవత్సరాలకి ముస్లిం లీగ్ కలిసింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లీడర్స్ హ్యాడ్ గాన్ టు లక్నో టు ఇన్వైట్ మహాత్మా గాంధీ టు సీ ద ప్లైట్ ఆఫ్ పెజెంట్స్ ఆఫ్ చంప్రాన్కి వచ్చి ఒకసారి మా బాధ విని మీరు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని ఎవరన్నారు? రాజ్ కుమార్ శుక్లా, అంతేనా? రాజ్ కుమార్ శుక్లా వాస్ బార్న్ ఇన్ సతోరియా విలేజ్, వాజ్ రెసిడెంట్ ఆఫ్ మురళీ Barahwa in Bihar. The touchwood session of ANC 1960 at Lucknow held an present JC. In this session, Shukla made Gandhiji aware of actual situation of cultivators of champran. Invited him. తర్వాత ఇవన్నీ జరిగింది. ఓకే, against whose oppressive law did Mahatma Gandhi launch a movement in 1919 that made him truly national leader? ఎవరు? మార్లే మింటో వచ్చేసరికి 1909 1909లో జరిగింది. అది 1909లో ముస్లింకి. 1919 వచ్చేసరికి రౌలత్ యాక్ట్కి ఎగనెస్ట్గా ఫైట్ చేసేసరికి గాంధీజీకి టోటల్ నేషనల్ లెవెల్ ఫేమ్ వచ్చింది. ఓకే, అది గుర్తుంచుకోండి. ఇన్ 1919 గాంధీజీ కాల్ ఫర్ సత్యాగ్రహ రౌలత్ యాక్ట్ దట్ కర్బ్డ్ డాష్ సచ్ యాజ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. దట్ కర్బ్డ్ ఫండమెంటల్ రైట్స్ యాజ్ ద ఫ్రీడమ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. బేసిక్ ఫండమెంటల్ రైట్స్ కూడా లేకుండా ఎవరిని పడితే అని అరెస్ట్ చేసి ఎవరి నోరు నొక్కేద్దామని చూసారు బ్రిటిష్ వాళ్ళు. అందుకని దాన్ని అలాగన్నారు ఆయన. ఓకే, ఫండమెంటల్ రైట్స్ అంటే గాంధీజీ కాల్డ్ ఫర్ Satyagraha and Rowlatt Act. The Rowlatt Act curtailed fundamental rights. Okay. Who among the following was the first Indian to be recruited in Indian civil services in British India? Satyendranath Tagore, father of Rabindranath Tagore. Okay, గుర్తుంచుకోండి. ఫస్ట్ ఇండియన్ సివిల్ సర్వెంట్ ఎవరంటే సత్యేంద్రనాథ్ ట్యాగోర్ అని గుర్తుంచుకోండి. చిరంజీవి ట్యాగోర్ కాదు, రేస్ గుర్రన్నలాగా గుర్తుంచుకోండి. సత్యేంద్రనాథ్ ట్యాగోర్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి సెలెక్టెడ్ ఫర్ ఇండియన్ 1985. హీ వాజ్ ద ఎల్డర్ బ్రదర్ టు నేను ఫాదర్ అన్న ఎల్డర్ బ్రదర్ టు రవీంద్రనాథ్ ట్యాగోర్. ఆయన అనమాట ఫస్ట్ సివిల్ సర్వెంట్. ఇండియన్ సివిల్ సర్వెంట్ ఎవరు అంటే రవీంద్రనాథ్ ట్యాగోర్. మన లింగ సినిమాలో రజనీకాంత్ కూడా సివిల్ సర్వెంట్, బ్రిటిష్ సివిల్ సర్వెంట్. ఇక్కడికి వచ్చేసరికి రవీంద్రనాథ్ ట్యాగోర్ అనమాట బ్రిటిష్ సివిల్ సర్వెంట్, గుర్తుంచుకోండి. ఇన్ 1908 డాష్ అండ్ ప్రఫుల్ల చక్రి త్రూ ఏ బాంబ్ ఎట్ క్యారేజ్. ఓకే, 1908లో కూడా ఒక ఇంపార్టెంట్ మూమెంట్ జరిగింది. మనం ఎక్కడి నుంచి వద్దాం? 1905లో బెంగాల్ పార్టీషన్ జరిగింది. ఓకే, 1906లో ముస్లిం లీగ్ ఫార్మ్ అయింది బై ఆగా ఖాన్. ఓకే, 1907లో కాంగ్రెస్ డివైడ్ అయింది మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ కింద. ఓకే, ఇప్పుడు 1908లో ఏం జరిగింది? 1909 వచ్చేసరికి ఏమో మనకి ఏంది మార్లే మింటో రిఫార్మ్స్. ఓకే, పార్లమెంటరీ రిఫార్మ్స్ అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు ఎవరు? భగత్ సింగ్ కాదు, భగత్ సింగ్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే 1931లో ఉరి తీశారు. కానీ అప్పటికి ఇంకా ఆయన అప్పటికే 21 years 22 years అప్పుడు ఉరి తీశారు భగత్ సింగ్. సో అప్పుడు మరీ చిన్న పిల్లలా ఉంటాడు. అప్పుడు బాంబ్ వేసి ఇలా చేశాడంటే భగత్ సింగ్ అయ్యే ఛాన్స్ లేదు, అది ఎలిమినేట్ అయిపోయింది. రాజ్గురు కూడా భగత్ సింగ్ ఫ్రెండ్. రాజ్గురు, భగత్ సింగ్, సుఖ్దేవ్ వీళ్ళు ముగ్గురిని ఒకేసారి ఉరి తీశారు. సో ఈయన అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, ఈ రెండు పోయినాయి. ఇప్పుడు మన ఛాన్స్ 50-50 అయింది. జతీంద్రనాథ్ బోస్ లేదా ఖుదీరామ్ బోస్. జతీంద్రనాథ్ బోస్ గురించి లేదు, కానీ నేను చదివింది అయితే ఖుదీరామ్ బోస్ అనమాట. ఖుదీరామ్ బోసే బాంబ్ వేశాడు బ్రిటిష్ కింగ్స్ఫోర్డ్ని చంపుదాం అనుకుని, కానీ కొన్ని వేరే ఎవరినో చంపేశాడు ఆయన. ప్రఫుల్ల చాకి, ఖుదీరామ్ బోస్. In 1908, a significant act of rebellion against British rule occurred in India. Two young Indian revolutionists, Khudiraam Bose and Prafulla Chake, were involved in this act. They targeted carriage they believed to be carrying Judge Kingsford, but posted Muzaffar, who was unpopular due to his cruel sentences handed to young political activists. ఈ జడ్జి కింగ్స్ఫోర్డ్ అనేవాడు అప్పటి ఇండియన్ యాక్టివిస్టులని చాలా కఠినంగా శిక్ష ఇచ్చేవాడంట. ఆయన చంపేద్దామని చెప్పేసి వీళ్ళు పోయి బాంబ్ వేస్తే అది వేరే ఎవరికో అటాక్ అయింది, అది మిస్ఫైర్ అయింది. ఓకే,
ఇది సెకండ్ మర్డర్. మరి ఎప్పుడు 1897 ఫస్ట్ మర్డర్ ఎప్పుడు జరిగింది మనం ఇందాకే చూసాము. 1897 ఆఫ్టర్ 1857 తర్వాత జరిగింది అది ఫస్ట్ మర్డర్ ఆఫ్ దాన్ని. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ మర్డర్ అనమాట 1908లో జరిగింది అనమాట సెకండ్ మర్డర్ బ్రిటిష్ పర్సన్స్ మీద. ఓకే ఇంతటితోటి ఛానల్ ఈరోజుతో క్వశ్చన్స్ అయిపోయినాయి. మనం ఆల్మోస్ట్ 36 PYQs చేసాము, కానీ 36 into 2 మనం ఆల్మోస్ట్ అందులో ఈచ్ టూ పార్ట్స్ కింద చేసినా సరే 72 పైన టాపిక్స్ లైన్స్ మనం టాపిక్స్ నేర్చుకున్నాం మనం. అండ్ రివిజన్ కూడా బాగా చేసాం. REVISION రివిజన్ కూడా మనకి ప్రీవియస్ వీడియో ద్వారా చాలా వరకు కంప్లీట్ అయింది. ఇప్పుడు కూడా మనకి రివిజన్ ద్వారా చాలా వరకు కేడా సత్యాగ్రహ, చంపారన్ సత్యాగ్రహ ఈ అన్నిటికీ టైం లైన్స్ అన్ని గుర్తున్నాయి అనుకోండి. ఒకవేళ మీకు ఇంకా గుర్తుండకపోతే ఒకసారి మళ్ళీ వీడియోని చూడండి, మీకు బెనిఫిట్ అవుతుంది. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఇంకా ఏం టాపిక్ కావాలి అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ అయితే మీరు చూసినట్టయితే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై.